వెల్కమ్ బ్యాక్. ఆస్తులు సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులనే పట్టించుకునే రోజులవి. అలాంటిది 5 దశాబ్దాల స్నేహానికి అరుదైన నిర్వచనం ఇచ్చారు చిన్ననాటి మిత్రులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమరు గ్రామానికి చెందిన కెల్లా వెంకట్రావు లతా దంపతులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా తమ చిన్ననాటి స్నేహితుడు గుంటుమాని గోవిందుకు డబుల్ బెడ్రూమ్ ఇంటిని నిర్మించి బహుమతిగా అందజేశారు. కెల్లా వెంకట్రావు గుంటుమాని గోవిందు 7వ తరగతి వరకు స్వగ్రామమైన దిరుసుమరులో కలిసి చదువుకున్నారు. తర్వాత వెంకట్రావు హైదరాబాద్ వెళ్లి స్థిరపడి అక్కడే ఉంటున్నారు. తన చిన్ననాటి స్నేహితుడికి ఏదో చేయాలనే ఆలోచనతో జీవితాంతం ఉపయోగపడేలా ఒక సొంత ఇంటిని నిర్మించి బహుమతిగా ఇచ్చారు. ఈ మధుర స్నేహంపై మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తున్న మరింత సమాచారం ఇప్పుడు. తల్లిదండ్రుల్ని పట్టించుకోలేని రోజులు, అంటే ఇటు బంధువులు అన్నదమ్ములు కూడా పట్టించుకునే రోజుల్లో ఏదైతే చిన్ననాటి స్నేహితుడికి తన సొంత ఇల్లు కట్టించవాలని తన ప్రాణ స్నేహితుడు ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా దిరుసుమరు గ్రామానికి చెందిన సురేష్ హైదరాబాద్ లో స్థిరపడి ఏదో హోండా కాంతో సంపాదించుకునే పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో తన చిన్ననాటి స్నేహితుడికి ఇల్లు నిర్మించాలని తన ఆలోచనతో ఈ రోజు ఏదైతే దిరుసుమరు గ్రామంలో తనకు ఒక ఇల్లుని నిర్మించి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న ఫ్రెండ్షిప్ డే రోజు నాడు ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా అద్భుతం. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సురేష్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడడానికి సంబంధిస్తే చెప్పండి, మీరు ఇలా ఒక స్నేహితుడికి ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు? నేను హైదరాబాద్ వెళ్ళి 25 years చేసేదాన్ని. అక్కడికి వెళ్ళి ఆ తెలంగాణ ప్రజలను ఆదరించారు. అక్కడ కొద్దిగా స్థిరపడ్డాము అని మరీ ఎక్కువ కాకుండా ఉన్నంతలో భగవంతుడు మాకు వచ్చినంత వరకు తెలంగాణ మమ్మల్ని ఆదరించారు. బాగుంది. తర్వాత పుట్టినూరులో కూడా ఏదో కార్యక్రమం చేయాలనుకుని అనుకున్నాను. నేను ఎప్పుడు కూడా సంపాదన 10% సర్వీస్ యాక్టివిటీకి ఖర్చు పెడుతూ ఉంటానండి. అది సర్వీస్ చేస్తూ ఉంటాను. ఆ భాగంగా ఒక 2 years నుంచి అనుకుంటున్నాను అనమాట, ఒక ఏదైనా కార్యక్రమం చేయాలి, ఒక పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నాము. అట్లా అనుకున్న టైంలో నేను ఒక మీడియాలో చూశానండి, ఒక స్నేహితుడికి ఇల్లు కట్టించడం, 10 మంది ఫ్రెండ్స్ కలిపి ఒక స్నేహితుడికి ఇల్లు కట్టడం అనేది ఒక వీడియోలో చూశాను నేను. అది చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చిందనమాట, వాళ్ళు 10 మంది కలిపి చేశారు కదా, నేను ఒక్కరిని నా స్నేహితుడికి చేస్తే బాగుంటుందని నేను చూస్ చేసుకున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా మిసెస్ వాళ్ళందరూ కూడా మా గోవిందని సజెస్ట్ చేశారు. ఇతనికి ఏం చూడండి, ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాడు, చదువుకున్నాడు, మంచి పిల్లవాడు అని అన్నప్పుడు ఇతనికి భగవంతుడు నాకు ఈ మీద దృష్టి పడింది. అదే కార్యక్రమం చూసుకున్నప్పుడు మా సత్యబాబు ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగిందండి. ఇది ఇందులో మీకు గోవింద్ మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, అసలు ఏంటి స్నేహం? చిన్నప్పుడు చెడ్డి దోస్తు కాడి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నాము. నాకు 22 years వచ్చే వరకు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎక్కడ ఉన్నానండి, భీమవరంలోనే. తర్వాత 25 years వెళ్ళిపోయాను, హైదరాబాద్ వెళ్ళిపోయాను నేను. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు స్నేహితులేనండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాకపోతే కలిసి తినలేదు, కలిసి ఉన్నది కానీ ఎప్పుడు కలిసి ఉన్నాము. ఊరికి రాగానే వస్తాడు, కలుస్తాడు, మాట్లాడతాడు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏమన్నది. అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు? అదే విధంగా మీరు ఈ రోజు సొంత ఊరికి అలాగే మీ స్నేహితుడికి ఏదో చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు కదా, దీని మీద మీరు? నేను హైదరాబాద్లో ఒక బిజినెస్ చేస్తున్నానండి, చిన్న బిజినెస్, హాస్పిటల్స్ అండి. విఆర్ లామినార్ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్స్ అనే కంపెనీ అండి. నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు, డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఒక 60 మంది పనిచేస్తున్నారు. కంపెనీ బాగా రన్ అవుతుంది. ఇంకా నా సంపాదనలో కొద్దిగా కార్యక్రమం అనేది ఇప్పుడు కానీ చిన్నప్పటి నుంచి కూడా నేను నా 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు సర్వీస్ పెట్టుకోవాలనేది నా సంకల్పం. అది దానికి మా మిస్సెస్తో బాగా సపోర్ట్ చేస్తుంటారు నాకు. ఆమె కూడా ఎప్పుడు డబ్బుల దగ్గర లెక్క చేయడం కానీ, ఎవరికి ఇచ్చినా పెట్టొద్దు అని చెప్పడం కానీ, ఆమె సపోర్ట్ మెయిన్ ఇంపార్టెంట్. దానికి కూడా మా తల్లిదండ్రులు కూడా నాకు ఎప్పుడు కూడా అండగా నిలబడతారు. వాళ్ళతో ఇంకా ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారండి. ఏ కార్యక్రమం చేసినా సరే ముందు వాళ్ళ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ రోజు మనం ఎంత సంపాదించాం అనేది ఈ రోజు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇది తల్లిదండ్రులు కూడా ఆస్తి ఇచ్చిన తర్వాత బయటకు ఎండేసిన పరిస్థితిలో ఒక స్నేహితుడికి మీరు ఈ విధంగా చేయడానికి ఏ విధంగా ఫీల్ అవుతుంది? అయితే సార్, ఇక్కడ మా అమ్మ మా నాన్నగారు ఆస్తులు ఉన్నాయండి, కాదు నేను వాళ్ళు ఒక్క రూపాయిగా ముట్టుకోలేదండి. నేను ఇక్కడి నుంచి కట్టుబట్టలు వెళ్ళిపోయాను హైదరాబాద్. ఎందుకంటే ఏదో చేద్దామని చెప్పి ఒక 5 మంది ఫ్రెండ్స్ కట్టుబట్టలు వెళ్ళిపోయాము. మిగతా 4 ఫ్రెండ్స్ వెనక్కి వచ్చారు, అందులో ఈయన కూడా ఉన్నాడు. నేను ఒక్కరిని అక్కడ ఉండిపోయాను నేను. తర్వాత చాలా కష్టపడ్డాము, చాలా అవమానాలు కామన్గా ఉండేదాన్ని కూడాను. అలా ఒక్కో మెట్టు ఎక్కి వచ్చిన తర్వాత ప్రతి రూపాయి నా సంపాదన కనుకనే నేను ఖర్చు పెట్టడానికి నాకు అవకాశం కుదిరిందండి. అందులో మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే వేరే విధంగా మనం ఖర్చు పెడితే వాళ్ళు అబ్జెక్ట్ చేసేవారేమో. ఒక మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమం చేయబట్టి మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎప్పుడు కూడా ఉంటుంది. అందులో అంటే నా కష్టంతో నీ సంపాదించిన డబ్బులు రూపాయి దాచుకున్న డబ్బులు అండి ఇవి. ఎందుకంటే మేము పార్కులు కానీ, సినిమాలు కానీ, పబ్బులు కానీ, బార్లకు వెళ్ళే నాకు అలవాటు లేదు. ఎటువంటి యాక్టివిటీ చేయనండి. ఏదున్నా ఫ్యామిలీ, ఆఫీసు, స్వస్థ సర్వీసు, అంతమించి ఈ డబ్బులు కూడా మేము రూపాయి దాచుకుని ఖర్చు పెట్టిన డబ్బులు తెప్పించేసి
ఇక వేరే వాళ్ళు ఎక్కడ డబ్బులు కూడా కాదండి అవి. అంటే ఇంత సుందరంగా డబుల్ బెడ్రూమ్ ఆలు కిచెన్ తోటి ఈ హౌస్ ని అయితే నిర్మించారు. అయితే ఇది కేవలం ఫ్రెండ్షిప్ డే రోజున ఇవ్వడానికి అసలు మేము దీని ఉద్దేశం అసలు ఇది నాకు వాస్తవం తెలియదండి. ఇది నిజంగా చాలా కామెడీ. అది అనుకోకుండా సత్యవ పెట్టేశారండి కార్యక్రమం. పెట్టిన తర్వాత నిన్న మా అబ్బాయి పిలిచి నడి నాకు 200 కావాలన్నాడు. దేనికి రా అన్న, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొనుక్కుంటా అన్నాడు. ఇప్పుడే ఫ్రెండ్షిప్ ఉందంటే డాడీ రేపు పొద్దున ఫ్రెండ్షిప్ ఉన్నానా, నా ఫ్రెండ్స్ కావాలంటే 200 కానీ 100 ఇచ్చాను అడిగి. మా అమ్మాయి వచ్చి నాకు కావాలంటే ఆమెకు 100 ఇచ్చాను నేను. అప్పుడు తెలిసిన ఫ్రెండ్షిప్ డే అని నాకు. అప్పటి వరకు ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఉంది ఇలా కార్యక్రమం నాకు అసలు తెలియదు నాకు. అది ఇది మనతో పాటు ఇటు సురేష్ తో పాటు గోవింద్ కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు మీకు ఎంత ఇల్లు నిర్మించి మీ ఫ్రెండ్ అయితే మీకు ఫ్రెండ్షిప్ డే రోజు నడిచారు, అది దీని మీద మీరు ఏమంటారు? నీకు చాలా ఆనందంగా ఉందండి. ఇది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇది మా ఫ్రెండ్ నాకు ఇప్పుడు చెప్పలేదండి అసలు ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని చెప్పి. నాకు అందులోనే అనుకోకుండా ఫ్రెండ్షిప్ డే రోజునే నాకు ఇల్లు గిఫ్ట్కి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. మేము మా ఫ్యామిలీ మొత్తం అందరం ఆనందంగా ఉన్నాం. నాకు 2 ఆడపిల్లలండి. వాళ్ళు మా ఇంటి పక్కన అండి ఇల్లు. మా ఫ్రెండ్ కూడా అది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు మా అమ్మలు చూస్తుంటారు. ఎప్పుడైనా సరే దేనికైనా గమని ఆపద వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో సాయం అడిగితే ఇస్తారండి. అంటే మీరు ఇప్పుడు దుర్సుమూరు గ్రామంలో సురేష్ మీరు కలిపి ఇప్పటి నుంచి ఎప్పటి వరకు బాగా చదువుకున్నారు? బాగా చిన్నప్పటి నుంచి స్నేహితులు మేడం. ఎంతవరకు కలిపి చదువుకున్నారు మీరు ఇద్దరు? 7th క్లాస్ వరకు మీకు కలిపి చదువుకున్నాం. ఇంకా అక్కడి నుంచి ఆయన హై స్కూల్కి వెళ్ళారు, నేను ఆగిపోయానండి. ఇంకా హై స్కూల్ వెళ్ళి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆయనతో పాటు నేనే వెళ్ళాను, కానీ అక్కడ ఆగలేకపోయామండి, వచ్చేసాను. ఆయన ఇంకా అలా పట్టుదలతో చాలా పట్టుదలతో ఉండి కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చారండి. అది మాకు సాయం చేసే స్థాయికి వచ్చారండి. అది అంటే మీకు ఈ రోజు ఎంత సుందరమైన ఇల్లు నిర్మించి ఇచ్చారు కదా, దీని మీద మీరు ఏమంటారు? దీనికి ఊహించుకోలేదండి, అసలు ఇట్టి పరిస్థితులు ఊహించుకోలేదండి. ఎవరు కడుతున్నారో తెలదండి. అలాంటిది మా ఫ్రెండ్ ఇలా చేస్తున్నారని ఈయన మాకు తెలలేదు. ప్రతి మామూలు సీలింగ్ వేస్తున్నారంటే సీలింగ్ అండి, టైల్స్ వేస్తున్నారంటే టైల్స్ అండి. ప్రతి ఊహించలేదండి. మామూలుగా ఏదో కడుతున్నారు కట్టేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాం, కానీ ఇంతలా కడతారు. బాత్రూమ్ కూడా చూడండి, బాత్రూమ్ కూడా టైల్స్ వేసారండి, శుభ్రంగానే మంచి నీట్గా చేశారండి. చాలా ఆనందంగా ఉండండి. ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నామండి. మా చుట్టాలు కూడా ఊహించలేదండి. మామూలుగా మా చుట్టాలు కూడా ఎవరో పెద్ద ఏం పట్టించుకోలేదండి. అలాంటిది ఇవాళ నా ఫ్రెండ్ స్నేహితుడు పట్టించుకొని చేసాడంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి. అదే మొత్తంగా చూసుకుంటే ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా దుర్సుమూరు గ్రామంలో ఏదైతే 7వ తరగతి వరకు చదువుకున్న ఇటు సురేష్ గోవింద్ అయితే ప్రాణ స్నేహితులు. ఏదైతే సురేష్ హైదరాబాద్లో వెళ్ళి కొంత సంపాదించుకుని తన సొంత డబ్బుతోటి ప్రాణ స్నేహితుడికి ఏదైతే ఇది ఫ్రెండ్షిప్ డే రోజున ఒక మంచి ఇల్లు ఏదైతే డబుల్ బెడ్రూమ్ వాళ్ళు నిర్మించి ఒక మంచి ఇల్లుని అయితే తనకు గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఇది గోవింద్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఏదైతే తను ఇల్లు నిర్మిస్తున్నారో అది ఎవరికో ఏంటో తెలియని పరిస్థితుల్లో తనకు ఫ్రెండ్షిప్ ఎవరన్నాడు కూడా తనకు ఇల్లుని గిఫ్ట్గా ఇవ్వడం అనేది చాలా అరుదని. ఈ రోజు ఆస్తులు సంపాదించిన తర్వాత ఇటు తల్లిదండ్రులను కూడా బయటికి గెంటేస్తున్న సమాజంలో ఇటువంటి ప్రాణ స్నేహితులు ఉండటం అనేది చాలా గర్వకారం అని చెప్పవచ్చు. కెమెరా పర్సన్తో ప్రసాద్.